అందరికీ నమస్కారం. మన రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అవి చాలా పవర్ఫుల్, కాని వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. ఈరోజు మనం అలాంటి ఒక ఆర్టికల్ గురించే మాట్లాడుకోబోతున్నాం. మన న్యాయ వ్యవస్థలో అప్పుడప్పుడు వచ్చే పెద్ద పెద్ద గందరగోళాన్ని ఒక్క దెబ్బతో పరిష్కరించే ఒక సూపర్ పవర్ ఇది. అదే ఆర్టికల్ 139A. ఇంతకీ ఏంటిది? ఇది మన జస్టిస్ సిస్టమ్ను ఎలా కాపాడుతుందో చూద్దాం రండి. ఓకే, ముందుగా ఒక సింపుల్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. అప్పుడే మనకి ఈ ఆర్టికల్ అవసరమేంటో కరెక్ట్గా అర్థమవుతుంది. మన న్యాయ వ్యవస్థలో ఎదురయ్యే ఒక పెద్ద సవాల్కు ఇది ఎలా చెక్ పడుతుందో చూద్దాం. ఈ ప్రశ్న వినగానే మన జస్టిస్ సిస్టమ్ పునాదులే కదిలినట్టు అనిపిస్తోంది కదా. ఒక్కసారి ఆలోచించండి. దేశం మొత్తం ఫాలో అవ్వాల్సిన చట్టం ఒకటే, కానీ దానిమీద తెలంగాణ హైకోర్టు ఒక మాట, పంజాబ్ హైకోర్టు ఇంకో మాట చెప్తే అసలు పరిస్థితి ఏంటి? జనాలు ఏ తీర్పు పాటించాలి? అటు వెళ్లాలా ఇటు వెళ్లాలా? ఇదో పెద్ద కన్ఫ్యూజన్. చెప్పాలంటే ఒక లీగల్ కిచిడీ అయిపోతోంది. సరిగ్గా ఇలాంటి కన్ఫ్యూజన్కు, ఈ అయోమయానికి చెక్ పెట్టడానికే మన రాజ్యాంగంలో ఒక అద్భుతమైన ఏర్పాటుంది. అదే ఆర్టికల్ 139A. దీన్ని మనం సింపుల్గా ఒక కలిపే స్విచ్ అని పిలుచుకోవచ్చు. మరి ఈ కలిపే స్విచ్ ఏం చేస్తోంది? చాలా సింపుల్. దేశంలో వేరువేరు హైకోర్టుల్లో ఒకేలాంటి లీగల్ క్వెశ్చన్ మీద కేసులు నడుస్తున్నాయనుకోండి, సుప్రీంకోర్టు వాటన్నింటినీ తన దగ్గరకు లాక్కుంటుంది. అన్నింటినీ కలిపి ఒకేసారి విచారించి ఫైనల్గా ఒకే జడ్జ్మెంట్ ఇస్తుంది. అంతే, గందరగోళం పోయి ఫుల్ క్లారిటీ వస్తుంది. సరే, ఈ కలిపే స్విచ్ ఐడియా అయితే భలే ఉంది. కాని ప్రాక్టికల్గా ఇది ఎలా వర్కవుతుంది? దీనివల్ల సుప్రీంకోర్టుకు ఎలాంటి పవర్స్ వస్తాయి? ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఆర్టికల్ కింద మెయిన్గా 2 పనులు జరుగుతాయన్నమాట. మొదటిది, కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయడం. అంటే వేర్వేరు హైకోర్టుల్లో ఒకే చట్టపరమైన ప్రశ్న మీద కేసులుంటే వాటన్నింటినీ సుప్రీంకోర్టే తీసుకుని దేశం మొత్తానికి ఒకే తీర్పిస్తుంది. ఇక రెండోది, హైకోర్టుల మధ్య ట్రాన్స్ఫర్. కొన్నిసార్లు న్యాయం తేలికగా జరగడం కోసం సుప్రీంకోర్టు ఒక హైకోర్టులో ఉన్న కేసుని మరో హైకోర్టుకు కూడా మార్చగలదు. అసలు మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లకి ఇలాంటి ఒక పవర్ని పెట్టాల్సిన అవసరమేమొచ్చింది? దీని వెనక ఉన్న లాజిక్ ఏంటి? దీని వెనుక 3 చాలా స్ట్రాంగ్ కారణాలున్నాయి. 1, ఒకే రాజ్యాంగం, ఒకే అర్థం. మన దేశానికి ఉన్నది ఒకటే రాజ్యాంగం, దానికి 10 రకాల అర్థాలుండకూడదు గదా. 2, విరుద్ధమైన తీర్పులనే ఆపడం. ఒక్కో కోర్టు ఒక్కో తీర్పిస్తే లీగల్ సిస్టమ్ మీద నమ్మకమే పోతుంది, దానే ఆపాలి. ఇక 3వది, చాలా ముఖ్యం, వేగం మరియు అధికారం. దేశం మొత్తం మీద ప్రభావం చూపే కేసులన్నింటినీ కలిపి విచారిస్తే టైం సేవ్ అవుతుంది, సుప్రీంకోర్టిచ్చే ఫైనల్ జడ్జ్మెంట్కి తిరుగుండదు. అయితే సుప్రీంకోర్టుకి పవర్ ఉంది కదా అని ఏ కేసు పడితే ఆ కేసును ట్రాన్స్ఫర్ చేసేలేదు. కొన్ని కండీషన్సున్నాయి. ఏ కేసులు ఈ ఆర్టికల్ పరిధిలోకి వస్తాయి, ఏవి రావో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగంలోని ఒకే నిబంధనను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిమీద కేసులుగాని, లేదా దేశవ్యాప్తంగా ప్రభావం చూపే చట్టాలు సరైనవా కాదా అని తేల్చే కేసులుగాని దీని కిందకొస్తాయి. కానీ ఏవో వ్యక్తిగత గొడవలు, అంటే ఫ్యాక్స్ మీద మాత్రమే ఆధారపడిన కేసులు, లేదా చిన్న చిన్న లోకల్ ఇష్యూజు దీని కిందకు రావు. ఆ కేసులో జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక కామన్ లీగల్ క్వెశ్చన్ ఉండాలన్నమాట. ఓకే, దీని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. అనుకుందాం, కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తెచ్చింది. వెంటనే 5 వేర్వేరు రాష్ట్రాల హైకోర్టుల్లో ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ కేసులు పడ్డాయి. ఇప్పుడు సీన్లోకి సుప్రీంకోర్టు వస్తోంది. ఆర్టికల్ 139A వాడి ఆ 5 కేసులని తన దగ్గరకు తెప్పించుకుంటోంది. అన్నింటినీ కలిపి విచారించి దేశం మొత్తానికి వర్తించేలా ఒకే ఒక్క జడ్జ్మెంట్ ఇస్తుంది. చూసారా ఎంత పెద్ద గందరగోళం తప్పిపోయిందో? ఇప్పుడు ఈ ఆర్టికల్కు సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం. దీనిలాంటిదే అనిపించే ఇంకో ఆర్టికల్కి దీనికి తేడా ఏంటి? అసలు ఇది రాజ్యాంగంలోకి ఎప్పుడొచ్చింది? ఆ కథేంటో చూద్దాం. చాలామందికి ఆర్టికల్ 139Aకి, ఆర్టికల్ 136కి మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఇవి 2 పూర్తిగా వేరు. ఆర్టికల్ 136 అనేది ఒక అప్పీల్. అంటే ఒక కేసులో ఎవరికైనా అన్యాయం జరిగిందనిపిస్తే వాళ్ళు సుప్రీంకోర్టు తలుపు తట్టొచ్చు. కానీ ఆర్టికల్ 139A అప్పీల్ కాదు, ఇది ట్రాన్స్ఫర్ పవర్. దీని ముఖ్య ఉద్దేశం అన్యాయాన్ని సరిదిద్దడం కంటే దేశమంతటా చట్టానికి ఒకే అర్థం ఉండేలా చూడ్డం. మీకు తెలుసా, ఈ ఆర్టికల్ మన రాజ్యాంగం మొదలైనప్పటినుంచి లేదు. దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్తగా చేర్చారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజ్యాంగపరమైన విషయాల్లో క్లారిటీ, యూనిఫార్మిటీ చాలా అవసరమని అప్పటికి అర్థమైంది. ఇక్కడో చిన్న కానీ చాలా ఆసక్తికరమైన విషయముంది. ఈ ఆర్టికల్ 139A అనేది సివిల్ కేసులకు సంబంధించింది. ఇది క్రిమినల్ ఆర్టికల్ కాదు.
కానీ ఈ కేసుల బదిలీ ప్రాసెస్లో ఎవరైనా ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టినా లేదా అబద్ధాలు చెప్పినా వాళ్ల మీద భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ కింద ఫోర్జరీ కేసులు పెట్టొచ్చు. అంటే ప్రాసెస్ సివిల్ అయినా అందులో చీటింగ్ చేస్తే మాత్రం క్రిమినల్ యాక్షన్ తప్పదన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఈ మొత్తం డిస్కషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఈ ఆర్టికల్ యొక్క అసలు ఆత్మ ఏంటి? ఈ ఒక్క వాక్యం చాలు, ఈ ఆర్టికల్ మొత్తం సారాంశం అర్థమైపోతుంది. మనది ఒకే రాజ్యాంగం, దానికి ఒకే అర్థముండాలి. వేర్వేరు కోర్టుల మధ్య వచ్చే గొడవల్ని ఒకే చోట ముగించడానికి ఉన్న మాస్టర్ కీనే ఈ ఆర్టికల్ 139A. సింపుల్గా చెప్పాలంటే ఇది మన న్యాయ వ్యవస్థలో క్లారిటీని, స్థిరత్వాన్ని కాపాడే ఒక అత్యంత శక్తివంతమైన రాజ్యాంగ రక్షణ కవచం.